1 మినిట్లో మీకు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, కాన్స్టిట్యూషన్ డే అంటే ఏంది, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంది చెప్పేస్తా. ఫస్ట్ ఇండిపెండెన్స్ డే, ఇది చాలా మందికి తెలుసు. ఆ రోజు బ్రిటిషర్స్ వెళ్ళిపోయినారు, అందుకే మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సెకండ్ కాన్స్టిట్యూషన్ డే. బ్రిటిషర్స్ వెళ్ళిపోయినాక మనల్ని మనమే రూల్ చేసుకోవాలని అనుకున్నాం. అప్పుడు మన లీడర్స్ అరుంధతి సినిమాలో అనుష్క కష్టపడ్డట్టు అన్ని దేశాలు తిరిగి అందరినీ కలిసి వాళ్ళ దేశాలను ఎట్లా రూల్ చేసుకుంటున్నారో తెలుసుకొని మన దేశాన్ని ఎట్లా రూల్ చేస్తే బాగుంటుందని అర్థం చేసుకొని ఓ 2 ఏళ్ళు కష్టపడి మన కాన్స్టిట్యూషన్ ని రెడీ చేసిండ్రు. అట్లా కష్టపడి రెడీ చేసిన మన కాన్స్టిట్యూషన్ ని ఏ రోజైతే మన లీడర్స్ అందరు అప్రూవ్ చేసిండ్రో ఆ రోజుని మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ రోజు మనం రాజ్యాంగాన్ని అప్రూవ్ అయితే చేసుకున్నాం గానీ పూర్తిగా అమల్లోకి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు థర్డ్ రిపబ్లిక్ డే. మన ఇండిపెండెన్స్ డే రోజు బ్రిటిషర్స్ వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళ శని మనకు అప్పుడే మొత్తం బోలేంగా. మనం ఎట్లా రూల్ చేసుకోవాలి అని మన కాన్స్టిట్యూషన్ రెడీ చేసుకునేంత వరకు మన దేశాధ్యక్షుని పొజిషన్ లా, అంటే రాష్ట్రపతి పొజిషన్ లా బ్రిటిష్ కింగే ఉన్నాడు, ఒక ఇండియన్ లేడు. ఏ రోజైతే మన రాష్ట్రపతిగా ఒక ఇండియన్ ఎన్నుకున్నామో ఆ రోజుని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రిపబ్లిక్ డేకి ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే రిపబ్లిక్ డే రోజే మనం మన కాన్స్టిట్యూషన్ ని కూడా పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చినాం. అట్లా ఎందుకు చేసినామో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియోని చూడండి.